కీ ఆస్పెక్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ. సో, విజయ్ మాస్టర్. హ్మ్. సో, బేసిక్‌గా విజయ్ మాస్టర్‌కిను తారక్‌కి అండ్ పూరి జగన్నాథ్‌కి ఒక మంచి సింక్ ఉంటది. ఎందుకంటే విజయ్ మాస్టర్‌తో ఎక్కువ వర్క్ చేస్తున్నారు పూరి జగన్నాథ్. ఈవెన్ నీకు 'పోకిరి' ఫైట్స్ కూడా మొత్తం విజయ్ మాస్టర్ కంపోజిషన్ అంతా కూడా. సో, అవి అలాగే క్రేజీగా ఉంటాయి. ఈ సినిమాలో కూడా అలాగే ఉంటది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ఫస్ట్ తెలుగులో ఏంటంటే ఆ 360 డిగ్రీస్ రోలింగ్ షాట్ ఉంటది చూడు. హ్మ్. అంటే విలన్‌ని కొడితే విలన్ ఇలా గుండ్రంగా తిరుగుతాడు కదా! సో, అప్పుడప్పుడే వస్తుంది ఆ టెక్నిక్. తమిళ్‌లో విజయ్, అజిత్ సినిమాల్లో కొన్ని చూసాం. తెలుగులో అప్పుడప్పుడే వస్తుందన్నమాట టెక్నిక్. అప్పటిదాకా రాలా. ఎందుకంటే దానికేదో ఉంటాయిగా యాక్షన్ కొరియోగ్రఫీ తాలూకా టెక్నికాలిటీస్. హ్మ్. సో, అది ఒక అంటే ఇంట్రడక్షన్ అని చెప్పను గానీ, బాగా ఎలివేట్ అయింది ఆ షాట్ ప్రాపర్‌గా. అండ్ 'టెంపర్' అనేది ఎంత సక్సెస్‌ఫుల్ అంటే హిందీలో రీమేక్ అయింది, తమిళ్లో కూడా తమిళ్‌లో కూడా రీమేక్ రీమేక్ అయింది. అయింది. కాకపోతే ఏది ఒరిజినల్‌తో ఈక్వల్‌గా ఉండదు. కంటెంట్ వైస్. అట్ ద సేమ్ హ్మ్. టైమ్ చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి తమిళ్‌లో తగ్గట్టు చేంజెస్. తమిళ్‌లో విశాల్ రీమేక్ చేశాడు. సో, తమిళ్‌లో విశాల్ రీమేక్ చేశాడు 'అయోగ్య' అని చెప్పేసి. సో, అందులో విశాల్ క్యారెక్టర్ చచ్చిపోద్ది. అంటే హ్మ్. ఇలాగ ఉరేసేస్తారు. అక్కడితో క్లోజ్. ఎందుకంటే అక్కడ కొంచెం సాడ్ ఎండింగ్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కాబట్టి అది. అండ్ హిందీ వెర్షన్ 'సింబా' చూస్తే రోహిత్ శెట్టి డైరెక్టర్ చేశాడు. అండ్ రణ్వీర్ సింగ్. 'రణ్వీర్' సో, అసలది టెంపరే చూస్తున్నావా అనిపిస్తది ఒక్కోసారి. అంటే బేసిక్ ఏదైతే ఆహ్, సీక్వెన్స్ ఉంటుందో అంటే వీడి కారణంగానే ఆ రేప్ సీక్వెన్స్ అనేది జరిగిందని తెలుసు. వీడి కారణంగానే రేప్ అనేది జరిగిందనేది ఉంటుందో, ఆ థీమ్ మాత్రమే తీసుకొని క్యారెక్టర్ రిడెంప్షన్ ఉంటుంది మళ్ళీ. ఏదైతే హీరో రియలైజేషన్ పాయింట్ రియలైజేషన్ ఇవుంటాయి. పాయింట్. బట్ మొత్తం ఫార్మాట్ మారిపోద్దసల. నేను థియేటర్‌లో చూస్తున్నంత సేపు ఏంటిది టెంపర్ రీమేకా? ఏ యాంగిల్‌లోనూ టెంపర్ రీమేక్‌లా లేదే ఇది అనుకున్నా. బట్ స్టిల్ అక్కడ కూడా చాలా పెద్ద హిట్. అది కూడా 100 క్రోర్ ఫిల్మ్ అక్కడ. ఎందుకంటే రోహిత్ శెట్టికి ఒక బిగ్గెస్ట్ స్ట్రీక్ ఉంది. అతను డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలు 100 క్రోర్ మూవీసే. అబ్బా! రోహిత్ శెట్టికున్న రోహిత్ శెట్టికి ఎన్ననుకుంటున్నావు? ఆల్‌మోస్ట్ మోర్ దాన్ 11 ఫిల్మ్స్ అన్నీ 100 క్రోర్ అన్నీ. హ్మ్. 1, 2 మధ్యలో చిన్న ఫ్లాపులు తప్పితే అసలు ఆ స్ట్రీకే పెద్ద స్ట్రీక్. సో, అలాంటి డైరెక్టర్ సినిమా అది. సో, అసలు కంప్లీట్ చేంజ్ ఉంటది. అదేంటి మనం అడాప్ట్ చేసుకోలేం ఖచ్చితంగా. ఎందుకంటే అది కొంచెం మరాఠా ట్రెడిషన్ ఆ కైండ్ ఆఫ్ కల్చర్ ఇదంతా కూడా అందులో ఉంటదనమాట. బట్ అన్ని రీమేక్స్ చూసినా కూడా 'టెంపర్' చూస్తే వచ్చే కిక్ ఆ రీమేక్స్ చూస్తే రాదెందుకో. అదే ఆళ్ళేమో అక్కడ వాళ్ళ వర్షన్‌కి అడాప్ట్ చేసుకుంటారు కాబట్టి మనకనిపియదు. వాళ్ళ ఇది నేటివిటీకి. ఇది 'విశాల్' సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. మన తెలుగులో సినిమా కథను తీసుకొని రీమేక్ చేసి మన తెలుగులో రిలీజ్ చేయడం అనేది రాజకీయ నగరేను. అవును. కాపోతే